Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకొస్తుంది. Hello everyone, welcome to episode number 59 of our Java Plus JSC series. అండ్ మీకు అర్థమైంటుంది ప్రీవియస్ వీడియోలో అసలు బైటానిక్ అర్రే ఏంటి బైటానిక్ పాయింట్ అంటే ఏంటి అండ్ అట్ ద సేమ్ టైమ్ సో బైటానిక్ కనిపించగానే బైండ్ రిసర్చ్ అప్లై చేయకూడదు, స్టిల్ వీ హ్యావ్ టు బీ మోర్ కాషియస్ అని చెప్పి. సో ఈ వీడియోలో వీ విల్ బీ సాల్వింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ బైటానిక్ అర్రే ఓన్లీ. ఎందుకు వన్స్ మోర్ బైటానిక్ అర్రే అంటే గైస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ మోర్ క్లియర్లీ, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా దీని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, అండ్ నౌ లెట్ us గెట్ స్టార్టెడ్. అండ్ ఈ క్వశ్చన్ లింక్ ఎక్కడ ఉంటుంది ఈశ్వర్ అంటే ఎక్కడ ఉండదు. ఎందుకు అంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఈ క్వశ్చన్ యాక్సెస్ చేయలేదు, లైక్ ఇవ్వలేదు. సో అందుకే మనం ఏం చేద్దాం అంటే లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ బై అవర్ సెల్ఫ్ అండ్ దాని కోడ్ అయితే మనం రాసిద్దాం. సో ద క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ సింపుల్ గైస్. ఏం లేదు, నీకు ఒక ఇన్పుట్ బైనరీ బైటానిక్ అర్రే ఇచ్చుంటాడు. సో దిస్ ఈస్ యువర్ బైటానిక్ అర్రే అండ్ దీంట్లో మనకి బైటానిక్ పాయింట్ అంటే ఏంటో తెలుసు, ఎలా కనుక్కోవాలో తెలుసు, విచ్ ఇస్ 8. అండ్ మనం దాన్ని క్లియర్గా చూసాం. అండ్ వాడు ఏమంటున్నాడంటే ఐ డోంట్ వాంట్ బైటానిక్ పాయింట్, ఐ వాంట్ అన్ ఎలిమెంట్, ఐ వాంట్ అ టార్గెట్ ఇన్ ఇట్. సో ఆ టార్గెట్ అనేది బైటానిక్ పాయింట్ ఉండొచ్చు, బట్ బైటానిక్ పాయింట్ కాకుండా వేరే ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఆ ఎలిమెంట్ ని ఐ హ్యావ్ టు సర్చ్ ఇన్ దిస్ గివన్ అర్రే. అర్థమైందని నేను చెప్పాను. డిడ్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? సి, ద క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. ఫైండ్ an element or target or x or in Pythonic array. అంటే క్లియర్ గా ఏంటి, you should not find the Pythonic point కనుక్కోవడం, that is not the question. You have to find the element, you have to find the target or x, దాని యొక్క ఇండెక్స్ ని నువ్వు రిటర్న్ చేయాలి నీ యొక్క బైటానిక్ అర్రేలో. అండర్స్టూడ్? అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎలిమెంట్ అనేది, ఈ టార్గెట్ అనేది ఇట్ కెన్ బి బైటానిక్ పాయింట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోయిండొచ్చు. సారీ, బైటానిక్ పాయింట్ అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. అయి ఉంటే హ్యాపీ, బ్లడ్కి వచ్చేస్తుంది. లేదు అంటే స్టిల్ స్టిల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎలిమెంట్. అండ్ ఎందుకు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీకు ఇంకొంచెం క్లారిటీగా మనం ఎటు సైడ్ సెర్చ్ చేయాలి, ఏ పక్క వెళ్ళాలి అనేది క్లారిటీ వస్తుంది కాబట్టి. ఓకే, ఎలా ఎలా దీన్ని సాల్వ్ చేయడం? సి, దిస్ ఈజ్ యువర్ గివెన్ అర్రే. సో ఒక మౌంటైన్ క్రియేట్ చేసాం. మౌంటైన్ లో మనకు రెండు లైన్స్ ఉంటుంది, రెండు స్లోప్స్ ఉంటుంది. సో లెఫ్ట్ లైన్ అండ్ రైట్ లైన్ అన్నాం. ఒకవేళ దిస్ ఈజ్ యువర్ బైటానిక్ పాయింట్, దిస్ ఈజ్ యువర్ బైటానిక్ పాయింట్ అండ్ ఇదే మన టార్గెట్ అని చెప్పి కనుక ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ లో టార్గెట్ అనేది ఇదే అయితే హ్యాపీ విత్ దట్, దట్ ఈస్ దాన్ని రిటర్న్ చేసేసి. ఓకే, లేదు బైటానిక్ పాయింట్ కాదు అంటే అప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి 1 2 3 4 5 7 అండ్ 8 అండ్ 3, దిస్ ఇస్ ద గివెన్ అరే రైట్. సో 8 నాకు బైటానిక్ పాయింట్, 8 నా టార్గెట్ అయితే నేను రిటర్న్ చేస్తా, విచ్ ఇస్ హ్యాపీ. లేదు అంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఐ హ్యావ్ టు సెర్చ్ ఇన్ ద లెఫ్ట్ లైన్ ఆర్ రైట్ లైన్. అంటే రెండింటికి ఇండివిజువల్ గా బైనరీ సెర్చ్ నువ్వు అప్లై చేసుకోవాలి. రిమెంబర్ దాట్. దానికంటే ముందు వాట్ ఈస్ ద స్టెప్ 1 అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద బైటానిక్ పాయింట్. అండ్ ఎందుకు ఈశ్వర్ బైటానిక్ పాయింట్ కనుక్కోవాలి? అండ్ గైస్ బిఫోర్ ఈవెన్ గోయింగ్ టు దిస్ క్వశ్చన్ గైస్ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఈ క్వశ్చన్ కి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటి? సింపుల్ లాజిక్. ఈ సార్టెడా, నాన్ సార్టెడా, ఆర్ మనకి అన్సార్టెడా, ఆర్ బైటానిక్ పాయింట్ ఉందా లేదా, ఇవన్నీ సంబంధం లేకుండా ఇచ్చినటువంటి అర్రేలో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఎలిమెంట్ దొరికితే రిటర్న్ చేసేసి ఇండెక్స్ ని, దట్ ఈస్ అ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అండ్ అది ఎంత తీసుకుంటుంది, ఆర్డర్ ఆఫ్ n తీసుకుంటుంది. దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం పని చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్ అనమాట. ఓకే, అది చేయడానికి వీఆర్ డూయింగ్ దిస్. అండ్ యువర్ స్టెప్ 1 ఇస్ బైటానిక్ పాయింట్ కనుక్కో. స్టెప్ 1. అండ్ బైటానిక్ పాయింట్ లో బైనరీ సెర్చ్, అప్లై బైనరీ సెర్చ్ ఆన్ ద లెఫ్ట్ లైన్. ఎవరి మీద? లెఫ్ట్ లైన్ మీద నువ్వు బైనరీ సెర్చ్ అప్లై చేస్తావు. అంటే ఏంటి ఈశ్వర్, వాట్ యు మీన్ బై లెఫ్ట్ లైన్ అంటే
ఎలిమెంట్ నెంబర్ 1 నుంచి ఎలిమెంట్ నెంబర్ 7 వరకు దట్ ఈస్ యువర్ లెఫ్ట్ లైన్ అని కన్సిడర్ చేసుకో. దట్స్ యువర్ విష్. 1-8 కూడా తీసుకో, దట్స్ ఫైన్. 1-7 కూడా తీసుకో, రైట్ లైన్ సపరేట్గా తీసుకో. బట్ ఇప్పుడు మనం లెఫ్ట్ లైన్ అంటే ఏంటి? దిస్ పార్ట్ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ బైటానిక్ పాయింట్, రిమెంబర్ దాట్. బైటానిక్ పాయింట్ నేను ఇంక్లూడ్ చేయడం లేదు. బైటానిక్ పాయింట్ ఎక్కడ ఉందో దాని ముందు వరకు కూడా లెఫ్ట్ లైన్ అని చెప్పి నేను కన్సిడర్ చేసుకుంటాను. సో అప్లై బైనరీ సెర్చ్ ఆన్ ఇట్. ఒకవేళ నీకు ఇక్కడ ఎలిమెంట్ దొరికింది అంటే రిటర్న్ దట్ ఎలిమెంట్, రిటర్న్ దట్ ఇండెక్స్. ఓకే, సో రిటర్న్ దట్ ఇండెక్స్. వెరీ గుడ్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే అక్కడ కూడా లేదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అవుతారంటే దెన్ అప్లై బైనరీ సెర్చ్ ఆన్ ద రైట్ లైన్. రైట్ లైన్ మీద అప్లై చేసుకో అండ్ ఇక్కడ ఎవరిని పాస్ చేస్తావు అంటే అర్థమవుతాం మనం ఏం చెప్తున్నాం. బైటానిక్ పాయింట్ ఎందుకు కావాలి అంటే సి వెన్ యు ఆర్ అప్లయింగ్ బైనరీ సెర్చ్ ఆన్ ద లెఫ్ట్ లైన్, స్టార్ట్ వచ్చేసి 0 అవుతుంది, ఎండ్ వచ్చేసి బైటానిక్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని ముందర వరకు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యువర్ ఎండ్. సో దిస్ ఈజ్ యువర్ స్టార్ట్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఎండ్. దాని మీద సపరేట్గా బైనరీ సెర్చ్ అప్లై చేస్తావు, ఎలిమెంట్ దొరికితే రిటర్న్ చేస్తావు, విచ్ ఇస్ ఫైన్. లేదు అంటే నువ్వు రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో బీపీ విచ్ ఇస్ అ బైటానిక్ పాయింట్ దట్ ఈస్ యువర్ స్టార్ట్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ బికమ్స్ యువర్ ఎండ్. సో అందుకు మనం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బైనరీ పాయింట్. ఇక్కడ చూసుకుంటే యు ఆర్ అప్లయింగ్ బైనరీ సెర్చ్ ఇన్ ద రైట్ లైన్ అంటే దాని అర్థం ఏంటి? స్టార్ట్ వచ్చేసి మనకి బైటానిక్ పాయింట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎండ్ వచ్చేసి మనకి ఎవరు అవుతారు? లాస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ యువర్ n-1. ఇక్కడ ఎలిమెంట్ దొరికింది అంటే రిటర్న్ ఇట్, రిటర్న్ ఇట్. అండర్స్టూడ్? సో సింపుల్, మూడు స్టెప్లు అంతే. బైటానిక్ పాయింట్ కనుక్కో, లెఫ్ట్ లైన్ ఉంటుంది, రైట్ లైన్ ఉంటుంది. బైటానిక్ పాయింట్ నీకు మిడ్ ఎలిమెంట్ టార్గెట్ అయితే రిటర్న్ ఇట్, లేదు అంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లైన్లో బైనరీ సెర్చ్ అప్లై చేయి, రైట్ సైడ్లో బైనరీ సెర్చ్ అప్లై చేయి. దట్స్ ఇట్, యుల్ గెట్ యువర్ ఎలిమెంట్. అండ్ ఎలిమెంట్ లేదు అంటే సింపుల్ -1 రిటర్న్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ సింపుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ద సేమ్ లాజిక్ గైస్, సేమ్ లాజిక్. సో బైటానిక్ పాయింట్ లాజిక్ గుర్తుంది కదా, అదే లాజిక్ కాపీ పేస్ట్ చేసేసాను. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం, సో అందుకే నేను డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నారు అంటే హియర్ వి ఆర్ రిటర్నింగ్ ద ఎలిమెంట్ బట్ వీ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్స్. సో డోంట్ ఫర్గెట్ దట్. ఎలిమెంట్ కాదు మనం రిటర్న్ చేయాల్సిన ఎలిమెంట్, ఒక చిన్న మోడిఫికేషన్ చేయండి. అండ్ ఇక్కడ కూడా అంతే, సి యూ హ్యావ్ టు రిటర్న్ 0 అండ్ ఇక్కడ కూడా యూ హ్యావ్ టు రిటర్న్ n-1. ఓకే, దట్స్ ఇట్. అండ్ దట్స్ ఇట్, వీఆర్ డన్ హియర్ ఫర్ బైటానిక్ పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే సింపుల్ ఏమన్నాడు? ఫస్ట్ బైటానిక్ ఫైండ్ ఎక్స్ ఇన్ బైటానిక్ అర్రే, దిస్ ఇస్ అ మెయిన్ ఫంక్షన్. అండ్ ఆ ఫంక్షన్లో మన మెయిన్ లాజిక్ ఉంటుంది. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి హెల్పర్ ఫంక్షన్స్ అని చెప్పి అనుకుందాం. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏంటి మనం కనుక్కోవాల్సింది? బి విచ్ ఇస్ అ బైటానిక్ పాయింట్. ఎలా కనుక్కుంటావు? సో దిస్ మెథడ్, ఫైండ్ బైటానిక్ పాయింట్ ఉంది కదా, దాంట్లో విల్ పాస్ యువర్ అర్రే అండ్ దెన్ యుల్ గెట్ యువర్ బీపీ. ఓకే, అండ్ నెక్స్ట్ రిజల్ట్, int result is equals to అని చెప్పి లెఫ్ట్ సైడ్ లో యుల్ అప్లై యువర్ బైనరీ సెర్చ్. అంటే ఏంటి? ఫైండ్ ఎలిమెంట్ ఇన్ లెఫ్ట్ లైన్ అండ్ దీంట్లో ఏం పాస్ చేస్తున్నావు? యు ఆర్ పాసింగ్ యువర్ అర్రే అండ్ యు ఆర్ పాసింగ్ యువర్ స్టార్ట్ విచ్ ఇస్ 0, యు ఆర్ పాసింగ్ యువర్ ఎండ్ విచ్ ఇస్ bp-1 అండ్ ఫైనలీ యువర్ ఎక్స్. సో ఇది కనుక నీకు ఒక రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ అనేది ఇఫ్ ద రిజల్ట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు -1, అది -1 కాలేదు అంటే అక్కడ ఖచ్చితంగా ఎలిమెంట్ ఉంది అని అర్థం. ఒకవేళ -1 వచ్చింది అంటే అక్కడ ఎలిమెంట్ లేదు అని అర్థం. సో -1 రాలేదు అంటే అక్కడ ఎలిమెంట్ ఉంటుంది, కాబట్టి జస్ట్ రిటర్న్ యువర్ ఎలిమెంట్ విచ్ ఇస్ యువర్ రిజల్ట్, అంతే. లేదు, సో లెఫ్ట్ హాఫ్లో లెఫ్ట్ లైన్లో నాకు -1 వచ్చిందంటే అక్కడ ఎలిమెంట్ లేదు, ఖచ్చితంగా ఎలిమెంట్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. కాబట్టి దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ రిటర్న్ ద ఫైండ్ ఎలిమెంట్ ఇన్ రైట్ లైన్, దానికి విల్ పాస్ యువర్ అర్రే అండ్ స్టార్టింగ్ ఏంటి ఇక్కడ? బీపీ, ఎండింగ్ ఏంటి ఇక్కడ? n-1. అండ్ n అనేది మనం స్టోర్ చేసుకున్నామా అంటే లేదు. దెన్ వాట్ హ్యావ్ టు డూ ఇస్ సో అర్రే డాట్ లెంత్ -1 అండ్ దెన్ ఫైనల్లీ ఎక్స్ పాస్ చేస్తాను, ఇట్ విల్ రిటర్న్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా అంతే. సో రైట్ లైన్లో ఎలిమెంట్ ఉందా, ఐ విల్ రిటర్న్ ఇట్. లేదు అంటే రిటర్న్ -1 అని చెప్తుంది. ఇఫ్ ఇచ్చిన అర్రేలో అసలు ఎలిమెంట్ లేదు అంటే -1 వచ్చేస్తుంది. ఒకవేళ ఉంటే లెఫ్ట్ లైన్లో ఉంటే లెఫ్ట్ లైన్ వస్తుంది, రైట్ లైన్ ఉంటే రైట్ లైన్ వస్తుంది, లేకపోతే డైరెక్ట్గా బీపీని అయితే బీపీ రిటర్న్ అయిపోతుంది. సూపర్, సూపర్. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ ఫైండ్ ఎక్స్ ఇన్ బైటానిక్ అరే విచ్ ఇస్ మెయిన్ ఫంక్షన్ యూ ఆర్ యూసింగ్. అండ్ రిమైనింగ్ వాటికి లాజిక్స్ రాసేద్దాం విచ్ ఇస్ యువర్ లెఫ్ట్ లైన్లో బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేస్తాం ఈశ్వర్ అంటే లెఫ్ట్ లైన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని చెప్పాం, ఇట్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. అండ్ రైట్ లైన్ అది ఎప్పుడు ఎలా ఉంటుంది? డిక్రీజింగ్ ఆర్డర్. అంటే
వాట్ ఈస్ ఇట్? డిక్రీజింగ్ ఆర్డర్. అండ్ దీనికోసం సపరేట్గా బైనరీ సిస్టమ్ మాడిఫై చేయాలన్నా? ఎస్, వీ హ్యావ్ టు డూ ఇట్. సో మనకి స్టార్ట్ ఎండ్ వచ్చేసింది. సో వైల్ స్టార్ట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ అయ్యేంత వరకు ఐ హ్యావ్ టు రన్ మై లూప్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మై మిడ్ వాల్యూ. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? స్టార్ట్ ప్లస్ ఎండ్ డివైడెడ్ బై 2 అంట. అండ్ దెన్ ఇఫ్ సపోజ్ అరే ఆఫ్ మిడ్ అనేది ఇఫ్ దట్ ఈజ్ మై ఎక్స్, వాట్ ఐల్ డూ, ఐల్ జస్ట్ రిటర్న్ ద మిడ్ వాల్యూ. అండ్ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఏంటి అంటే, ఇఫ్ సపోజ్ అరే ఆఫ్ మిడ్ ఎలిమెంట్ అనేది ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ మై ఎక్స్ కనుక అయితే నేను ఏ పక్క వెళ్ళాలి? సింపుల్. ఇక్కడ మనకి అసలైన ట్విస్ట్ వస్తుంది. ఏంటి అంటే, నేను ఏదైతే మిడ్ ఎలిమెంట్ పిక్ చేశానో ఇఫ్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ మై టార్గెట్, అంటే దీని రైట్ సైడ్ లో ఉండే వాళ్ళంతా కూడా ఎలా ఉంటారు? బిగ్గర్ దాన్. దో ఈవెన్ దోస్ ఆర్ బిగ్గర్, రైట్? సో బిగ్గర్ దాన్ ద మిడ్ వాల్యూ అవి ఇంకా పెద్దగా ఉంటుంది. సో దట్ ఈస్ నో పాయింట్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ రైట్. వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. అండ్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే దాని అర్థం ఏంటి? సో ఎండ్ తీసుకొచ్చి మిడ్ -1 పెట్టాలి. సూపర్. అండ్ ఎల్స్ వచ్చేసి యుల్ మూవ్ టువర్డ్స్ రైట్. ద అదర్ కేస్ అండ్ కండిషన్ రాయడం లేదు. సో ఐ థింక్ యూ నో ఇట్. ఓకే. సో దట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ ఫైనల్లీ, even if the element is not available, I'll just return -1. And for the other code, the same logic will be applicable. But ఇక్కడ ఏం చేస్తావు? Simple guys, descending order కదా. So when the element which I have picked is bigger element, so you should not move towards right, you have to move towards right. అర్థమైందా? సో సేమ్ లాజిక్, జస్ట్ యూ విల్ స్వాప్ దిస్. దీన్ని స్వాప్ చేస్తాం అంతే, పెద్దగా ఏమి చేయవు. సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్+1 అని చెప్తావు. అండ్ ఇక్కడ ఎల్స్ కండిషన్లో యూ విల్ జస్ట్ రైట్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్-1 అని చెప్పి రాస్తావు. అండ్ కొంచెం కోడ్ అనేది లైక్ కాంప్లికేటెడ్గా అనిపిస్తుందేమో, ఏమీ లేదు. See, ఇది బైనరీ సెర్చే, ఆల్రెడీ మీకు తెలుసు. ఇది బైనరీ సెర్చే, ఆల్రెడీ మీకు తెలుసు. ఇదేమో అసెండింగ్ ఆర్డర్కి, ఇదేమో డిసెండింగ్ ఆర్డర్కి. అండ్ ఇది మనకి బైటానిక్ పాయింట్ కనుక్కోవడం. అండ్ ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చూసాం దాన్ని. ఈ మూడింటిని కలిపి దీంట్లో వాడుతున్నాం అంతే. పెద్ద గేమింగ్స్ లేదు ఇక్కడ. అండ్ ఇఫ్ ఐ రన్ మై కోడ్ వన్స్, యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ 1. అండ్ 2 అనేది ఎక్కడ ఉంది? 0 అండ్ 1. ఇండెక్స్ నెంబర్ 1 కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు 8, ఇఫ్ ఐ రన్ దిస్, what happens? Index number 5. If I change my x to my target to 3, if I run this, what will I get? I'll get 6. Super. And if I change it to 120 anta, asla element ledu antana. If I run this, I'll get -1. That's it. As simple as it. And that is how you will find the target in the given Pythonic array. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న అసైన్మెంట్ లాగా ఇస్తాను. ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ఫర్ అసెండింగ్ ఆర్డర్ అండ్ దిస్ ఈస్ ఫర్ డిసెండింగ్ ఆర్డర్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, ఆర్డర్ ఎగ్నాస్టిక్ బైనరీ సెర్చ్ అని చెప్పి. It will not care about the order, ascending or descending అని కనుక్కోదు. It will not care about it. It will work on any order. సో దాన్ని మీరు యూజ్ చేసి యూ కెన్ రైట్ దిస్ కోడ్ యాజ్ వెల్. సో అది ఎలా అన్నా మీరు కోడ్ రాసి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే. సో దాట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే సింపుల్. బైటానిక్ అర్రే కోసం ఒక ఆర్డర్ ఆఫ్ లాగిన్ వాడావు. అండ్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ లైన్లో బైనరీ సెర్చ్ అప్లై చేయడానికి ఇంకొక ఆర్డర్ ఆఫ్ లాగిన్ యూస్ చేసావు. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ లైన్లో బైనరీ సెర్చ్ కోసం యూ హ్యావ్ యూస్డ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్ యూస్ చేసావు. బై ఛాన్స్ అప్రాక్సిమేట్గా చూస్తుంటే 3 టైమ్స్ అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఉంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే అన్ని వేరియబుల్స్ ఇవ్వడం ఆర్డర్ ఆఫ్ 1. సో దాట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్. మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ చేయండి. అండ్ కోడ్ అయితే ఇఫ్ పాసిబుల్ మన వెబ్సైట్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్అవుట్ చేసి మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి. ఓకే. సో నచ్చితే కమెంట్లో మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.